నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా, చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, సెప్టెంబర్ మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ కర్కాటక రాశిలోకి వచ్చేటప్పటికి పునర్వాసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం ఆ తర్వాత 1 నుంచి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1 నుంచి 4 పాదాలు ఉంటాయి. అయితే ఫలితాలు ఎలా ఉంటాయి? ఫలితాలు మాత్రం ఈ మాసంలో అందరికీ అన్ని విధాల అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఇంతకాలంగా మీరు ఏవైనా సమస్యలు అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతుంది అనేటువంటి విషయం మీకు బాగా తెలుసు. అయితే హనుమాన్ చాలీసా కనుక ప్రతిరోజు ప్రొద్దున్న లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని ఆ తర్వాత పడుకోబోయే ముందు చదివితే మీకు ఎటువంటి సమస్య కలగదని ఇదివరలోనే నేను బాగా చెప్పాను. కాబట్టి కర్కాటక రాశి వారందరూ కూడా నా యొక్క సలహాను పాటించి ఆనందంగా బ్రతుకుతున్నారనే నేను ఆశిస్తున్నాను. ఇక మీ వ్యాపారాలు అంటారా, కొన్ని సమస్యలు మీకు రావచ్చు, కానీ రాబోయే కాలంలో తప్పకుండా అద్భుతంగా ఉంటుంది అని మాత్రం చెప్పగలను. అది ఎప్పుడు అని మీరు నన్ను ప్రశ్నిస్తే 29వ తేదీ మార్చి 2025 నుంచి మాత్రం మీకు కాలం బాగా కలిసి వస్తుంది, అదృష్టం బాగుంటుంది. మీరు ఏ పనులు అనుకుంటే ఆ పనులు సాగుతాయి. ఈ సెప్టెంబర్ మాసంలో ఏంటి ఘోరంగా ఉంటుందా అంటే కానే కాదు, ఖచ్చితంగా బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను, మీరు ఆనందంగా గడిపేటువంటి మాసమే ఇది. ఏమాత్రం ఇబ్బంది పడకుండా మీ పనులు మాత్రం నెరవేర్చుకోగలుగుతారు. అయితే అవసరానికి కావలసినటువంటి డబ్బు మీకు పెద్దగా అందకపోవచ్చు. అంత మాత్రం చేత అది మీకు దెబ్బతీస్తుంది. డబ్బు లేకుండా మీరు చాలా విషాదమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు అని మాత్రం దయచేసి అనుకోవద్దండి. తప్పకుండా మీకు జరుగుబాటు అనేటువంటిది మాత్రం ఆగకుండా జరిగిపోతూ ఉంటుంది. ఇంట్లో కూడా ఎవరు విసుగుపడేటువంటి పరిస్థితులు రావు. మీ యొక్క నేర్పరితనం కానీ మీలో ఉన్నటువంటి జ్ఞానం కానీ అందరూ గుర్తిస్తారు. ఇంట్లో ఎవ్వరు మిమ్మల్ని అపార్థం చేసుకున్నటువంటి పరిస్థితులు రావు. మీరు అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు. పిల్లలు తప్పకుండా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. దాంపత్య సుఖం మాత్రం అద్భుతంగా ఉంటుంది, ఏ గొడవ లేదు. ఇకపోతే ఏదైనా కొత్తగా విద్యలు నేర్చుకోవాలనుకుంటే మీరు తప్పకుండా వెంటనే ఆ విద్యలను ప్రారంభించండి. మీరు నేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఊహలో మాత్రం మీరు బ్రతకద్దండి. ఎప్పుడైతే ప్రాక్టికల్గా మీరు ఉంటారో అన్నీ సాధించుకుంటారు. పరమశివుణ్ణి ఖచ్చితంగా పూజించండి ప్రతిరోజు కూడా, హనుమాన్ చాలీసాతో పాటు. ఎంచేతంటే పరమశివుడే మీకు దేవుడు. ఈ యొక్క చంద్రుడిని కూడా పూజించండి. వీలుంటే కర్కాటక రాశి వాళ్ళు ఏదైనా ఒక చిన్న వెండి ఉంగరం, అంటే ఏ రత్నం అక్కర్లేదు, ఊరికే ఒక రింగ్ లాంటిది మీ యొక్క కుడి చెయ్యి చిటికన రేలుకి కనుక పెట్టుకున్నట్టే కర్కాటక రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి, ఎలాంటి దోషాలు కలగకుండా ఉంటాయి. ఒకవేళ ఆల్రెడీ దోషాలు ఉన్నట్టయితే అవి కూడా నివారణ జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వీలైనంత వరకు ఆలయాలను దర్శించుకుంటూ ఉండండి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు కలుగుతాయి, కానీ అవి మీరు అధిగమించి తప్పకుండా మీ ప్రయాణాలు మీరు సాగిస్తారు. మీరు అనుకున్నటువంటి పనిలో విజయం కూడా పొందుతారు. ఇక భార్యాభర్తల సఖ్యత బాగుంటుంది. ప్రేమికుల మధ్యన మాత్రం అద్భుతంగా ఉంటుంది. వాళ్లకు ఏ గొడవ ఉండదు. ఇంతకాలంగా 2 సంవత్సరాలుగా వాళ్ళ మధ్యన ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి పక్షంలో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అండర్స్టాండింగ్లోకి వచ్చి తప్పకుండా మళ్ళీ కలిసిపోతారు. ఏవైనా అప్పులు దొరకాలి అని అనుకుంటే ప్రయత్నించండి, తప్పకుండా మీకు అప్పులు కూడా దొరికేటువంటి పరిస్థితి ఉంది. కానీ శుభకార్యాల నిమిత్తమే అప్పులు తీసుకోండి. ఒక ఇల్లు కొనుక్కోవాలనో, ప్లాట్ కొనుక్కోవాలనో, ఒక వాహనం కొనుక్కోవాలనో, ఏదైనా ఆభరణం కొనుక్కోవాలనో, ఇలాంటి వాటికి మీరు అప్పులు చేయవచ్చు. కానీ వినోదాలకి మాత్రం అప్పులు చేసి అనవసరంగా లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవద్దు. పోకడలకు పోయి, అంటే హెచ్చులకు పోయి, ఏదో అనవసరమైనటువంటి మర్యాదలకు పోయి మీరు అప్పులు చేసినట్టయితే తర్వాతి కాలంలో చాలా దెబ్బతింటారు. ఎంచేతనంటే మీకు బాగా తెలుసు, అనుభవంలో మీరు చూసుంటారు. ఎంచేత అనవసరంగా చాలామంది హెచ్చులకు పోయి చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు.
ముఖ్యంగా ఈ ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీకు ఎంతలో కొంత, ఎంత ఉంటే అంత మీ నేర్పరితనాన్ని చూపించి తప్పకుండా మీ జెన్యూనిటీని, మీ యొక్క సిన్సియారిటీ, హానెస్టీని మాత్రం ప్రదర్శించి మీరు ఎప్పుడైతే డబ్బులు సంపాదించుకుంటారో ఆ డబ్బు మీకు బాగా సరిపోతుంది, ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత పేరు ప్రతిష్టలు, గౌరవం కూడా సంఘంలో మీకు లభించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. చలనచిత్ర రంగంలో కూడా కొంచెం వివాదాలకు పోకుండా, అనవసరమైనటువంటి ఘర్షణలకు దిగకుండా మీ పనేదో మీరు చేసుకుని వినోదానికై మీరు ప్రధానంగా మీరు వృత్తిని ఎంచుకున్నారు కాబట్టి ఆ వినోదమే ప్రధానంగా మీరు మీ యొక్క క్రియేటివిటీని చూపిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ ఈ మాసమంతా గడిపినట్టయితే సినిమా రంగం అభివృద్ధి చెందడమే కాకుండా ఆర్థిక పరంగా కూడా చాలా లాభపడేటువంటి అవకాశాలు లభిస్తాయి. ఎటువంటి శత్రుత్వాలు అక్కర్లేదు, వాద వివాదాలతో పని లేదు. చలనచిత్ర రంగం అంటేనే కళలకు నిలయం. అటువంటి కళలలో మళ్ళీ కలతలు మాత్రం మీరు అనవసరంగా కొని తెచ్చుకోవద్దు, అటువంటి సమస్యలకు గురి కాకూడదు. ఇక మరో విషయం ముఖ్యంగా ఏంటంటే, ఒకవేళ మీరు ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం అప్పులు మాత్రం దొరకవచ్చు, కానీ కట్టుకునే ముందు అన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసి మీకు ఏ దిక్కైతే బాగుంటుందో, ఎలాగైతే బాగుంటుందో వాస్తు ప్రకారంగా అన్ని రకాలుగా చూసి ఆ ఇల్లు కట్టుకున్నట్టయితే మీకు లక్ష్మీ తాండవం అనేటువంటిది కలుగుతుంది. ఒకవేళ ఇల్లు కట్టుకోవటంలో ఏదైనా దోషాలు ఉంటే కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరొక విషయం ఏమిటనంటే, ఒకవేళ విదేశాలకి వెళ్ళాలి అనుకుంటారు, ప్రయత్నించండి, తప్పకుండా వెళ్తారు, తొందరగానే వెళ్ళిపోతారు. అది ఉద్యోగం కోసమో, లేకపోతే వ్యాపారం కోసమో, లేకపోతే విద్య కోసమో, ఏదైనప్పటికీ కూడా విదేశయానము అనేటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. ఇక మీరు ఏదైనా ఎగ్జిబిషన్స్ చేయాలనుకుంటారు, ఈవెంట్స్ చేయాలనుకుంటారు, బాగుంటుంది. మీడియా రంగం వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కోర్టు కేసులు ఉంటే తప్పకుండా వెంటనే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఇబ్బందికరంగా ఉంటే వచ్చే సంవత్సరం మార్చి 29 తర్వాత మీరు ఆ కేసులను పోస్ట్ చేయించుకోగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ రకంగా సాగేటువంటి పరిస్థితి. వివాహాలు కానటువంటి వాళ్ళు మీరు ప్రయత్నాలు ప్రారంభించండి, తప్పకుండా మీకు కావలసినటువంటి సంబంధాలు దొరుకుతాయి, వివాహాలు కూడా తొందరగానే జరిగిపోతాయి. ఇంతకంటే చెప్పాల్సింది పెద్దగా ఏమీ లేదు. కానీ మీ యొక్క జాతకం కూడా ఒకసారి పరీక్షించుకోండి, అది చాలా అవసరం. ఎంచేతనంటే జాతకంలో దశ బాగోలేకపోతే గోచారం చాలా తక్కువ మోతాదులో ఎంజాయ్ చేస్తాం. కాబట్టి దశ బాగుంటే, మంగళకరమైనటువంటి దశ, శుభగ్రహ దశ జరుగుతుంటే తప్పకుండా గోచారం అనేది మీ యొక్క ఫలితాలని ఇనుమడింపజేస్తుంది. ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకొని ఆ రకంగా చూసుకొని ఒక్కొక్క అడుగు ఒక పథకం ప్రకారం మీరు వేసినట్టయితే విజయం మీ సొత్తు. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.